అందరికీ నమస్కారం. సంధ్యా డివోషనల్ ఛానల్కి శుభోదయం. ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అనే కామెంట్ చేయండి. స్త్రీలు చాలా తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల మన ఇంటికి లక్ష్మీదేవి రాకుండా దరిద్ర దేవత ఇంటికి దరిద్ర దేవత అంటే జ్యేష్ఠాదేవి మన ఇంటికి అడుగు పెడుతుంది. కాబట్టి సాయంత్రం స్త్రీలు చేయకూడని కొన్ని తప్పులను వినకుండా చేస్తే ఆ దేవుడు కూడా క్షమించడు. మన సనాతన ధర్మంలో అస్తమయానికి చాలా ప్రాధాన్యత ఉంది. సాయంత్రం 6 దాటిన తర్వాత అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత కొన్ని పనులు అస్సలు చేయకూడదని మన పండితులు సూచిస్తున్నారు. సాయంత్ర సమయంలో చేసే కొన్ని తప్పుల వల్ల మన ఇంటికి అంత మంచిది కాదని, కుటుంబంలో ఇబ్బందులు ఏర్పడతాయని, అలాగే ఆర్థిక సమస్యలు ప్రారంభమవుతాయని మన గ్రంథాలలో వివరించారు. కాబట్టి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత పొరపాటున కూడా చేయకూడని కొన్ని తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సాయంత్రం సమయంలో పొరపాటున కూడా ఇంటిని శుభ్రం చేయకూడదు. అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత చీపురుతో ఇంటిని ఊడకూడదు. ఇంట్లో ఉన్న చెత్తను కూడా బయట పడవేయకూడదు. సాయంత్రం సమయంలో ఇంటిని శుభ్రం చేసిన ఇంట్లో ఉన్న చెత్తను బయట పడేసిన మీ ఇంట్లో ఉన్న అదృష్ట లక్ష్మి బయటకు వెళ్ళిపోతుంది. తర్వాత కుటుంబంలో సమస్యలు ఏర్పడతాయి. అలాగే లక్ష్మీ స్వరూపమైన పాలు, పెరుగు, ఉప్పు ఈ మూడింటిని ఎవరికీ ఇవ్వకూడదు. ఇవన్నీ లక్ష్మీ స్థానాలు. ఈ వస్తువులను ఎవరికైనా ఇస్తే మీ ఇంట్లో ఉన్న ఐశ్వర్యం బయటకు వెళ్ళిపోతుంది. ఇంట్లో డబ్బు కష్టాలు ప్రారంభమవుతాయి. అలాగే సాయంత్ర సమయంలో ఎవరూ కూడా ఇంట్లో గోర్లు కత్తిరించకూడదు. అలాగే జుట్టు కత్తిరించకూడదు. సాయంత్ర సమయంలో గోర్లు కత్తిరిస్తే మీ ఇంట్లోకి జ్యేష్ఠాదేవి అడుగు పెడుతుంది. ఇక మీ ఇల్లంతా నెగిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. అలాగే సాయంత్ర సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తలస్నానం చేయకూడదు. ముఖ్యంగా ఆడపిల్లలు పొరపాటున కూడా సాయంత్రం సమయంలో తలస్నానం చేయకూడదు. ఎందుకంటే సాయంత్రం తలస్నానం చేయడం వల్ల దుష్ట శక్తుల ప్రభావం మన శరీరంపై పడుతుంది. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి సాయంత్రం సమయంలో తలస్నానం చేయకండి. సూర్యాస్తమయం సమయంలో దేవతలు సంచరిస్తూ ఉంటారంట. ముఖ్యంగా ప్రతిరోజు సాయంత్రం సమయంలో భూమిపై తదాస్తు దేవతలు తిరుగుతారు. కాబట్టి సాయంత్రం సమయంలో పొరపాటున కూడా ఇంట్లో ఎవ్వరూ నిద్రపోకూడదు. సాయంత్రం సమయంలో నిద్రపోతే దేవతలను అవమానించినట్లేనని మన పురాణాలు వివరిస్తున్నాయి. ఇక తదాస్తు దేవతలు తిరిగే సాయంత్రం సమయంలో చెడు మాటలు మాట్లాడకూడదు. ఇతరులను శపించకూడదు. సాయంత్రం సమయంలో చెడు మాటలు మాట్లాడితే తదాస్తు దేవతలు మన మాటలను విని తదాస్తు అని అంటారు. దీనివల్ల మన కుటుంబానికి చెడు జరుగుతుంది. ఇక సాయంత్రం వేళలో పొరపాటున కూడా ఆర్థిక లావాదేవీలు చేయకూడదు. అంటే ఎవరికైనా అప్పు ఇవ్వడం లేదా అప్పు తీసుకోవడం చేయకూడదు. సాయంత్రం సమయంలో బట్టలు ఉతకకూడదు. బట్టలు ఉతికే మురికి నీటిని దరిద్ర దేవత నివాసం ఉంటుంది. కాబట్టి రాత్రి సమయంలో బట్టలు ఉతికితే మీ ఇంట్లోకి దరిద్ర దేవత ఇంట్లో ప్రవేశిస్తుంది. ఇక మీ ఇల్లంతా కష్టాలతో నిండిపోతుంది. ప్రతిరోజు సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుందంట. కాబట్టి సాయంత్రం సమయంలో పొరపాటున కూడా ఇంటి ప్రధాన తలుపులను మూసి ఉంచకూడదు. ఇంటి తలుపులను మూసి ఉంచితే గుమ్మం ముందుకు వచ్చిన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాకుండానే వెళ్ళిపోతుంది. అలాగే ప్రతి శుక్రవారం తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి. ప్రతి శుక్రవారం ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇక మీ ఇల్లంతా అఖండ ఐశ్వర్యంతో నిండిపోతుంది. మన హిందూ ధర్మంలో తులసి మొక్కకు చాలా విశిష్టత ఉంటుంది. తులసి మొక్క సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. తులసి మొక్కను పూజించిన వారికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. అలాగే సాయంత్రం సూర్యాస్తమం తర్వాత పొరపాటున కూడా తులసి మొక్కను ముట్టుకోకూడదు. కనీసం తులసి మొక్కకు నీళ్లు కూడా పోయకూడదు. ఎందుకంటే సాయంత్రం 6 దాటిన తర్వాత
తులసి మాత విశ్రాంతి తీసుకుంటుంది కాబట్టి ఈ సమయంలో తులసి మొక్కను ముట్టుకుంటే తులసి మూతకు చాలా కోపం వస్తుంది. భార్యాభర్తల మధ్య గొడవలు సర్వసాధారణం. అయితే సాయంత్రం సమయంలో మాత్రం ఇంట్లో గొడవలు జరగకూడదు. ఇల్లంతా ప్రశాంతంగా ఉండాలి. సాయంత్రం వేళలో మీ ఇంట్లో గొడవలు జరిగితే మీ ఇంట్లో సుఖ సంతోషాలు లోపిస్తాయి. డబ్బు పరంగా కూడా చాలా బాగా నష్టం అయిపోతారు. అదేవిధంగా జుట్టు విరబోసుకొని ఆడపిల్లలు తిరగకూడదు. సాయంత్రం సమయంలో ఆడపిల్లలు జుట్టు విరబోసుకుంటే దుష్టశక్తులు త్వరగా ఆకర్షిస్తాయంట. అలాగే జుట్టు విరబోసుకొని నిద్రపోకూడదు. ఇంటి ఇల్లాలు లక్ష్మీదేవితో సమానం కాబట్టి సాయంత్రం సమయంలో ఇంటి ఇల్లాలు ఏడిస్తే మీ ఇంటికి కీడు సంభవిస్తుంది. అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి ఎప్పటికీ అడుగుపెట్టదు. అలాగే రాత్రిపూట తల దువ్వకూడదు. ఇంటి గుమ్మానికి లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి ఇంటి గడపపైన ఆడపిల్లలు కూర్చోకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాదని, ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు తలెత్తుతాయని నమ్మకం. అలాగే సాయంత్రం వేళలో పచ్చని చెట్లు విశ్రాంతి తీసుకుంటాయంట కాబట్టి సాయంత్రం సమయంలో చెట్ల ఆకులను తుంచడం, అలాగే పూలు కోయడం నిషేధం. సాయంత్రం సమయంలో మొక్కలను కదిలిస్తే ఏ శుభకార్యం చేయాలన్నా సూర్యుడు అస్తమించినాక ముందే చేయాలి. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశించాలంటే ప్రతిరోజు సాయంత్రం సమయంలో మీ పూజ గదిలో దీపం వెలిగించి లక్ష్మీదేవిని నమస్కారం చేసుకోండి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఇక రాత్రి సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు. ఎందుకంటే రాత్రి సమయంలో మన భూమిపైన దుష్టశక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నలుపు రంగు వస్త్రాలను ధరిస్తే మీ ఆరోగ్యం లోపిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అలాగే ఉల్లిపాయ, వెల్లుల్లి, పుల్లని వస్తువులను కూడా సాయంత్రం సమయంలో ఇంటి నుండి బయటకు తీసుకువెళ్ళకూడదు. ఇలా చేయడం కూడా అశుభంగా నమ్ముతారు. మన వంటగదిలో అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది కాబట్టి రాత్రి సమయంలో ఇంట్లో వంట చేయకూడదు. రాత్రి 9 గంటలలోపే ఆహారాన్ని వండేసి వంటగదిని శుభ్రం చేసుకోవాలి. అప్పుడే అన్నపూర్ణాదేవి సంతోషిస్తుంది. రాత్రిపూట భోజనం చేసిన తర్వాత ఎంగిలి పాత్రలను శుభ్రం చేసి నిద్రపోవాలి. ఎందుకంటే రాత్రి సమయంలో పొరపాటున కూడా మన వంటగదిలో ఎంగిలి పాత్రలు ఉంచకూడదు. దీనివల్ల పేదరికం ఏర్పడుతుంది, అప్పుల పాలవుతారని నమ్మకం. అయితే కొన్ని నమ్మకాల ప్రకారం సాయంత్రం సమయంలో దానిమ్మ గింజలను కూడా తీయకూడదంట. ఎందుకంటే లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిల్లో పండ్లల్లో దానిమ్మ పండు ఒకటి కాబట్టి సాయంత్రం సమయంలో దానిమ్మ గింజలను తీస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుందని నమ్మకం. ఇక రాత్రి సమయంలో గట్టిగా నవ్వడం, పెద్దగా కేకలు వేయడం అసలు మంచిది కాదు. ఇక రాత్రిపూట నిద్రించడానికి తూర్పు దిశలో కానీ దక్షిణ దిశలో కానీ తల పెట్టుకొని నిద్రపోవాలి. తడి కాళ్ళతో రాత్రిపూట నిద్రపోకూడదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.